హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ హరితాస్ ఇంటి రుచులు. ఇవాళ రెసిపీ వచ్చేసి హండీ కీమా బిర్యానీ అండి. మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ పొయ్యి మీద ఒక పెద్ద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి 1.5 స్పూను గీ వేసుకోవాలండి. 1.5 స్పూను గీ వేసుకొని అందులోకి మనము ఒక పెద్ద సైజు ఆలుగడ్డ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఫ్రెండ్స్ ఇది పక్కకు పెట్టుకోండి. మనము చేసే హండీలోనే కానీ కొద్దిగా మనము దీనికి ప్రిపరేషన్ అనేది కుక్కర్లో చేసి పెట్టుకుంటాము. లాస్ట్కి మనం అరేంజ్ అనేది లేయర్స్ హండీలో ఇచ్చుకుంటాం ఫ్రెండ్స్, అందుకే కుక్కర్ అన్నాను. ఫస్ట్ ఈ కుక్కర్లో మనం కీమా వండుకుందాం అన్నమాట. అట్లా అయితే అవి ఆలు ఫ్రై చేసి పెట్టుకున్నాక ఫ్రెష్లీ గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఫ్రెష్లీ చేసుకున్న పేస్ట్, మన జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందులో వేసేసుకొని పచ్చివాసన వెళ్ళిపోయేదాకా ఫ్రై చేసుకొని దాన్ని కుక్ చేసుకొని అందులోకి 1/2 స్పూను పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని పసుపు కూడా వాసన వెళ్ళిపోయేదాకా చూసుకొని మనం చికెన్ మిన్స్తో చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, కాబట్టి మనము చికెన్ మిన్స్ తీసుకున్నాము. ఇది ఒక 1/2 kg. ఇది తీసుకొని ఇది వేసి దీన్ని నీరంతా వెళ్ళిపోయేదాకా ఆ ఆయిల్లో మంచిగా మనం కుక్ చేసుకోవాలి. ఆయిల్లో కుక్ చేసుకొని చూడండి ఆ నీరంతా వెళ్ళిపోయి ఆయిల్ పైకి తేలేదాకా మనం దాన్ని కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. కారం నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసాను. ఎందుకంటే ఇది మనకు కొద్దిగా కారం ఉంటేనే బాగుంటుందండి. ఎందుకంటే ఇది మనం బిర్యానీ కదా ఫ్రెండ్స్, నోటి నిండా ఉప్పు కారం ఉంటేనే బాగుంటుంది. అందుకని 3 స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. వేసిన తర్వాత దీన్ని దీన్ని కూడా పచ్చివాసన వెళ్ళిపోయేదాకా దాంట్లో చికెన్ పాటుగా మంచిగా ఫ్రై చేసుకొని ఇందులోకి నేను టమాటా పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత వేసాను ఫ్రెండ్స్. టమాటా పేస్ట్ నేను ఇంట్లో తయారు చేసుకున్నది. మనకు మార్కెట్లో ఎక్కువ దొరికినప్పుడు టమాటోస్ తెచ్చుకొని అవి హాట్ వాటర్లో వేస్తాను. వేసి దాని స్కిన్ అంతా పీల్ చేసేసి దాన్ని మంచిగా గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ని మంచిగా కొద్దిగా ఆయిల్లో ఉడికించి పెట్టుకుంటాను. అలా పెట్టుకున్న పేస్టే ఇది 3 టేబుల్ స్పూన్స్ అంతా వేసుకొని ఇది మంచిగా కుక్ చేసుకోండి. మీకు ఇలా పేస్ట్ లేకపోతే నో ప్రాబ్లం, ఒక 2 టమాటాలు మీడియం సైజ్ వేసుకోండి. స్కిన్ తీసేసి కట్ చేసుకుంటే మంచిది. చేసుకొని తర్వాత అందులోకి ఒక 3 స్పూన్స్ అంతా సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. మనం ఎంతైతే కారం వేసుకున్నామో అంతే క్వాంటిటీ నేను సాల్ట్ కూడా తీసుకున్నా ఇక్కడ. తీసుకొని అది మంచిగా కలుపుకొని అందులోకి మనము కసూరి మేతి ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఇందులోకి. ఎందుకంటే పచ్చిమేతి ఈ సీజన్లో దొరకదు, దొరికినా కూడా అది వేసుకుంటే కొద్దిగా చేదు టేస్ట్ వస్తుందో ఏమో అని నేను కసూరి మేతి ప్రిఫర్ చేస్తాను. ఒక 1.5 హ్యాండ్ఫుల్ ఆఫ్ కసూరి మేతి తీసుకొని అది మంచిగా చేతిలో అట్లా నలిపి వేసేసుకోండి. ఇదేంటంటే కసూరి మేతితో మనకు మంచి అరోమా, మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. అండ్ టేస్ట్లో కూడా ఏ మార్పు ఉండదు, యమ్మీ టేస్ట్ ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ ఐ ప్రిఫర్ కసూరి మేతి ఫర్ దిస్ కైండ్ ఆఫ్ డిషెస్. మనం డైరెక్ట్గా ఫ్రెష్గా చేసుకుంటే అది వేరే, కానీ మనం ఇది బిర్యానీ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, సో ఐ ప్రిఫర్ కసూరి మేతి. ఇది ఇందులో మంచిగా ఫ్రై అయినాక దాన్ని కూడా కొద్దిగా వాసన అనేది మంచిగా ఎన్హాన్స్ అయ్యాక అందులోకి ఒక 1.5-2 టేబుల్ స్పూన్స్ అంతా కర్డ్ వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే జస్ట్ మాయిశ్చరైజర్ కోసం, మాయిశ్చర్ కోసం నేను వేసాను. అది అడగంటకుండా ఉండడానికి వేసాను. ఆ తర్వాత అందులోకి గరం మసాలా మంచిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా వేసాను ఫ్రెండ్స్. ఇందులో సాజీరా, పట్టా, లవంగాలు, ఇలాచీలు, కొద్దిగా పెప్పర్ కూడా వేసి పౌడర్ చేసి అది వేసాను. వేసాక నేను ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రెండ్స్ ముందే బురాని ఆనియన్, ఆ ఫ్రై చేసిన ఆనియన్ బురాని కూడా అందులో వేసేసుకోండి. వేసి కలుపుకొని అందులోకే మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న ఆలు కూడా వేసేసి ఆలుగడ్డ మనం మంచిగా కలిపేసి మనం ఇది మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చేదాకా కొద్దిగా వాటర్ పోయండి ఫ్రెండ్స్, ఎక్కువ పోయకండి. కొద్దిగా అడగట్టకుండా కొద్దిగా అట్లా పోసిపోయినట్టు వాటర్ పోసి మూత పెట్టి ఒక విజిల్ మనం కుక్ చేసేసుకుందాం. దీన్ని కుక్ చేసేసి పక్కకు పెట్టుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ అంత లోపల ఇది కుక్ అయ్యేంత లోపల మనము బిర్యానీ రైస్కి ఎసరు పెట్టుకుందాం. మనము వాటర్ తీసుకొని నేను ఇందులో 2.5 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నా ఫ్రెండ్స్. అందులోకి కొద్ది వాటర్
వేసి మన హోల్ గరం మసాలా ఉంటుంది కదా, సాజీరా, పట్టా, లవంగ, ఇలాచి, మనం యానీ సీడ్స్ ఒకటి స్టార్ తీసుకున్నాను, ఒకటి మసాలా ఆకు తీసుకొని వేసుకొని అందులోకి ఒక 2.5 రైస్ కాబట్టి 2.5 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసాను, కొద్దిగా ఆయిల్ వేసాను, కొద్దిగా లెమన్ జ్యూస్ వేసి దీన్ని ఎసరు వచ్చేదాకా వదిలేయాలి. తర్వాత ఇక్కడ మనకు చికెన్ మిన్స్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కుక్కర్లో కుక్ అయిపోయి స్టీమ్ అంతా పోయినాక అందులోకి హాఫ్ బౌల్ నేను కర్డ్ వేసి అందులోకి లెమన్ జ్యూస్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత లెమన్ జ్యూస్ వేసి అందులోకి మళ్ళీ కొద్దిగా గరం మసాలా వేసి మంచిగా కలిపి ఇది పక్కకు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇది మనకు లేయరింగ్లోకి పనికొస్తుంది. అందులోకే నేను ఈ పచ్చిమిర్చి వేసాను ఫ్రెండ్స్. ఇది కారం ఉండదు, ఇది జస్ట్ మనకు టేస్ట్ కోసమే. ఇది అస్సలు కారం ఉండదు ఫ్రెండ్స్. ఇది బజ్జీది కూడా కాదు, బజ్జీదన్న కొద్దిగా ఉంటుంది కారం, కానీ ఈ మిర్చి అయితే అస్సలు కారం ఉండదు. బట్ సమ్ ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ ఉంటుంది. నేను వేసి పెట్టేసాను అందులో ఒక 2 అట్లా కట్ చేసి పెట్టాను. అంతలోపు మనకు పొయ్యి మీద పెట్టిన ఎసరు వచ్చేసింది అనమాట. ఇందులోకి మనము కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ బియ్యం కూడా మనం ఎసరు పెట్టే ముందు నేను బియ్యం కడిగేసి పక్కకు పెట్టేసి ఎసరు పెట్టాను. సో ఈ ఎసరు వచ్చే వరకు అప్రాక్సిమేట్లీ ఒక 15 to 20 మినిట్స్ అయింది. అంటే మన బియ్యం కూడా ఒక 20 మినిట్స్ అంతా 50 to 20 మినిట్స్ నానబెట్టినట్టే. అయితే ఎసరు వచ్చినాక ఈ బియ్యం వేసేసి ఇంకా ఈ బియ్యము మనకు కుక్ కావాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా మనం ఇట్లా దాని గ్రెయిన్స్ తీసుకొని ఇలా అంటే అలా బ్రేక్ కావాలి. జస్ట్ ప్రెషర్ పెట్టొద్దు ఫ్రెండ్స్, జస్ట్ ఇట్లా అంటే బ్రేక్ అయ్యేట్లాగా ఉంటే చాలు. తర్వాత ఇప్పుడు మనం లేయరింగ్ ఇద్దాం మన హండీలో. ఫస్ట్ కింద హండీలో ఒక చిన్న స్పూన్ అంత ఆయిల్ వేసేసి అందులో ఫస్ట్ రైస్ వేయండి ఫ్రెండ్స్. ఒక స్పూన్ రైస్ వేసి తర్వాత మనం వండి పెట్టుకున్న పక్కకు కీమా అరేంజ్ చేయండి. కీమా అరేంజ్ చేసినాక మళ్ళీ దాని మీద ఒక లేయర్ ఆఫ్ రైస్ వేసి దాని మీద నేను దీనికి కేవడా వాటర్ ప్రిఫర్ చేస్తాను ఫ్రెండ్స్. నేను దీనికి సాఫ్రాన్ వేయను, నేను కేవడా వాటర్ ప్రిఫర్ చేస్తాను. ఇలా కీమా మీద రైస్ వేసి మీరు ఒక స్పూన్ గీ వేసి కేవడా వాటర్ వేసి ఒక స్పూన్ లెమన్ జ్యూస్ వేసి మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న అనియన్ ఉంది కదా బురాని, అది లేయర్ ఇవ్వండి. అట్లా మీరు అట్లా లేయర్స్ ఒక 2 to 3 లేయర్స్ అలా ఇవ్వండి. ఫస్ట్ రైస్, కీమా, మళ్ళీ దాని మీద రైస్ మీద ఇవన్నీ వేయండి. కేవడా వాటర్, లెమన్ జ్యూస్, గీ అండ్ బురాని వేసి ఇలా మళ్ళీ కీమా వేసి మళ్ళీ దీని మీద అన్నం ఇచ్చి లాస్ట్ లేయర్కి మాత్రము మీరు దీని మీద మళ్ళీ మీరు బిర్యానీ రైస్ వేస్తారు కదా, అది వేసిన తర్వాత మీరు దీని మీద గీ వేయండి. మళ్ళీ ఒక స్పూన్ గీ వేయండి. గీ వేసాక మళ్ళీ కేవడా వాటర్ వేయండి. లెమన్ జ్యూస్ వేసినాక కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి. మనం గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, ఆ గరం మసాలా కూడా వేయండి. వేసి మీరు దీనికి స్టీము నేను ఆటా అది ఇదేమి ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. దమ్ముకి నేను ఏం చేస్తానంటే ఒక పచ్చి టవల్ ఏదన్నా మంచి టవల్ మంచిగా క్లీన్గా ఉతికి పెట్టుకున్న టవల్ తీసుకొని దాన్ని నీళ్ళల్లో నానిపేసి దాన్ని గట్టిగా పిండేసి దాన్ని మంచిగా ట్విస్ట్ చేసి ఈ హండీకి మొత్తం అలా పెట్టేసి నేను ఏం చేస్తానంటే మూత పెట్టి దమ్కిస్తానమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ పచ్చి బట్ట అనేది మనకు స్టీమ్ బయటికి వెళ్ళనీయకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది. స్టీమ్ బయటికి వెళ్ళనీయకుండా ప్రొటెక్ట్ చేసి అది మంచిగా అందులోనే మంచిగా కుక్ అయ్యి చాలా పూల్ అవుతుంది ఫ్రెండ్స్. అన్నం అనేది మెత్తగా అట్లా కాదు. ఎస్పెషల్లీ హండీలో చేసింది అయితే ఇంకా బాగా అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత నేను లాస్ట్లో ఒక మిర్చి కూడా కట్ చేసి వేశాను. మీరు చూసే ఉంటారు నేను అన్ని లేయర్స్ సేమ్ ఇచ్చాను, కానీ లాస్ట్ లేయర్ పైన గరం మసాలా పౌడర్ కూడా కొద్దిగా చేసి పెట్టుకున్నది వేసి ఒక మిర్చి కూడా వేసి ఇదో చూడండి ఇలా టవల్ అరేంజ్మెంట్ ఇలా నానబెట్టేసి నీళ్ళల్లో దాన్ని బాగా పిండి దాన్ని ట్విస్ట్ చేసి ఇలా స్ప్రెడ్ చేసి దాని మీద మూత పెట్టి పొయ్యి మీద పెట్టేసుకున్నాను. ఇది మనం మీడియం ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ పెట్టేసి తర్వాత సిమ్లో ఒక 20 to 25 మినిట్స్ మనం దీన్ని స్టీమ్ ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. స్టీమ్ ఇచ్చాక చూడండి
బిర్యానీ అనేది ఎంత ఎమ్మిగా అయిందో. మీరు తప్పకుండా ఇది ఇంట్లో చేసి మీరు మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ పెట్టి సర్వ్ చేసి వాళ్ళు తిన్న తర్వాత అది ఎలా ఉందో నాకు తప్పకుండా మీరు కమెంట్స్ బాక్స్లో కమెంట్స్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. మీరు తప్పకుండా తినండి, ఇది చాలా ఎమ్మిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఫస్ట్ నుండి మిస్ చేయకుండా మీరు ఇదంతా రెసిపీ చూసారంటే ఇలాగే మీరు ఫాలో చేసుకుంటే చాలా ఎమ్మిగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. షేర్ అండ్ సబ్స్క్రైబ్.